నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ప్రజా జీవితంలో కొందరు నాయకులు పదవులతో గుర్తింపు పొందుతారు. మరికొందరు ప్రజల మధ్య నడుస్తూ తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటారు. ఇంకొందరు రాజకీయ ప్రయాణం మాత్రం కాలానికి అనుగుణంగా మారుతూ ప్రతి మలుపులో కొత్త సవాళ్లు ఎదుర్కొంటూ సాగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలు, పార్టీలు మారిన రాజకీయాల్లో తన ఉనికి నిలబెట్టుకోవాలనే పట్టుదల 4 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఒక నాయకుడి ప్రయాణమిది. గ్రామస్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు అడుగడుగునా తనదైన ముద్ర వేసిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన వ్యక్తే ఈరోజు ద లీడర్లో కన్నా లక్ష్మీనారాయణ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ 1955 ఆగస్టు 13న గుంటూరు జిల్లా నగరంపాలెంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవన విధానం, రైతుల కష్టాలు, ప్రజల సమస్యలు దగ్గరగా కనిపించాయి. చదువుకునే రోజుల నుంచే సామాజిక అంశాలపై ఆసక్తి పెరిగింది. ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం, స్థానిక సమస్యలపై స్పందించే తత్వం ఆయన్ను క్రమంగా రాజకీయాల వైపు నడిపించింది. రాజకీయాల్లో ఎదగాలంటే ఒకేసారి పెద్ద పదవులు రావని ఆయన నమ్మకం. అందుకే అడుగడుగునా ప్రజల మధ్య ఉంటూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. గ్రామ స్థాయిలో ఏర్పడిన పరిచయాలు, స్థానిక నాయకులతో పెరిగిన అనుబంధం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షణ, ఇవన్నీ కలిసి ఆయన రాజకీయ జీవితానికి పునాది వేశాయి. పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం క్రమంగా నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కల్పించింది. సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలు తీవ్ర పోటీతో సాగేవి. అయినప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల్ని పెంచుకోవడానికే కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి గ్రామానికి వెళ్లడం, స్థానిక సమస్యల్ని వినడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే నాయకుడిగా కాకుండా నిత్యం అందుబాటులో ఉండే కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అవకాశాలు పెరిగాయి. పార్టీ కూడా యువ నాయకుడిగా ఆయనపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకమే ఆయన్ను శాసనసభ ఎన్నికల బరిలో నిలబెట్టింది. మొదటి విజయం ఆయన రాజకీయ జీవితాన్నే మార్చేసింది. ప్రజల మద్దతుంటే సాధారణ కార్యకర్త కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదగలడని కన్నా లక్ష్మీనారాయణ తన తొలి విజయంతోనే నిరూపించారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసే పరిస్థితి రాలేదు. వరుస విజయాలు, పెరుగుతున్న ప్రజాభిమానం, పార్టీలో పెరిగిన ప్రాధాన్యత ఆయన్ను రాష్ట్ర స్థాయి నాయకుడిగా నిలబెట్టాయి. రాజకీయాల్లో ఒక్కసారి గెలవటం ఒక విజయమైతే, అదే ప్రజల విశ్వాసాన్ని పదే పదే నిలబెట్టుకోవటం అసలు నాయకత్వానికి నిదర్శనం. ప్రతి ఎన్నిక కొత్త పరీక్షే, ప్రతి విజయం కొత్త బాధ్యతే. ప్రజల తీర్పు మారుతూ ఉండే రాజకీయాల్లో వరుసగా గెలుస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఒక కార్యకర్తగా మొదలైన ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎలా మారిందో చూద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని బలపరిచారు. ఎన్నికల విజయాలు ఆయనకు కేవలం ఎమ్మెల్యే పదవిని మాత్రమే ఇవ్వలేదు, పార్టీలోని ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రజలతో నిరంతర సంబంధం, నియోజకవర్గ సమస్యలపై పట్టుదలతో వ్యవహరించడం, కార్యకర్తలతో సమన్వయం కలిగుండటం ఆయన రాజకీయ బలంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు వరుసగా మంత్రివర్గంలో చోటు దక్కింది. వ్యవసాయం, సహకార శాఖ, ఆహార పౌర సరఫరాలు, పర్యావరణం, సాంకేతిక విద్య, చిన్న తరహా పరిశ్రమలు వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రతి శాఖలో పరిపాలనా అనుభవాన్ని పెంచుకుంటూ ప్రభుత్వ వ్యవహారాలపై మంచి అవగాహన సంపాదించారు. మంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్షం నుంచి విమర్శలెదురైన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో విమర్శల్ని కూడా ప్రయాణంలో భాగంగానే భావిస్తూ ముందుకు సాగడం ఆయన శైలిగా కనిపించింది.
కాంగ్రెస్లో వివిధ ప్రాంతాల నాయకులతో సమన్వయం కలిగుండే నాయకుడిగా కూడా కన్నాకు గుర్తింపొచ్చింది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సందర్భాల్లో కూడా సంయమనంతో వ్యవహరించే నేతగా ఆయన పేరు వినిపించేది. కార్యకర్తలతో నేరుగా మాట్లాడడం, సమస్యల్ని వినడం, అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఆయనకు ప్రత్యేకమైన రాజకీయ బలాన్నిచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలం వేగంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అధికారాన్ని అనుభవించిన పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆ ప్రభావం కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితంపైనా పడింది. ఎన్నో ఏళ్లుగా తన రాజకీయ చిరునామాగా ఉన్న కాంగ్రెస్లో కొనసాగాలా లేక కొత్త దారి వెతుక్కోవాలా అనే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకుడి జీవితంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ప్రయాణాన్నే మార్చేస్తాయి. కాంగ్రెస్లో 4 దశాబ్దాలకు చేరువైన అనుబంధం తర్వాత కన్నా లక్ష్మీనారాయణ కూడా అలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆయన్ను మరో జాతీయ పార్టీ వైపు తీసుకెళ్లింది. కాంగ్రెస్లో ఆయన ప్రయాణం కేవలం పదవులకే పరిమితం కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఎన్నో కీలక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. విజయాలు, పరాజయాలు రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ రాజకీయాల్లో నిలదొక్కుకోవడమే అసలైన నాయకత్వమని ఆయన వ్యవహార శైలి చెబుతోందని ఆయన అనుచరులు భావిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా రాజకీయంగా వెనకబడింది. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండగా సీనియర్ నాయకుల ముందు కూడా కొత్త ప్రశ్నలు నిలిచాయి. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. పరిస్థితులు, ప్రజల తీర్పు, కాలానుగుణ మార్పులు నాయకుల నిర్ణయాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నాయకుడు చివరికి కొత్త రాజకీయ వేదికను ఎంచుకోవాల్సొస్తే అది సాధారణ నిర్ణయం కాదు. కన్నా లక్ష్మీనారాయణ జీవితంలో కూడా అలాంటి కీలక మలుపొచ్చింది. కాంగ్రెస్లో ఎన్నో పదవులు చేపట్టి మంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ చివరకు కాంగ్రెస్కి రాజీనామా చేశారు. ఒక రాజకీయ నాయకుడి జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆయన భవిష్యత్తునే పూర్తిగా మార్చేస్తాయి. ఎన్నో ఏళ్లుగా కలిసి నడిచిన పార్టీని వీడటం, కొత్త రాజకీయ వేదికను ఎంచుకోవడం, మళ్లీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం అంత సులువు కాదు. కానీ రాజకీయాల్లో పరిస్థితులు మారినప్పుడు నాయకులు కూడా కొత్త దారులు వెతకాల్సొస్తుంది. కాంగ్రెస్లో దాదాపు 4 దశాబ్దాల ప్రయాణం తర్వాత కన్నా లక్ష్మీనారాయణ జీవితంలో కూడా అలాంటి కీలక మలుపొచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమవుతుందని భావించిన పలువురు సీనియర్ నాయకులు కొత్త రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూశారు. అలాంటి సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. పదవులు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ రాజకీయాలు నిలబడాలంటే ప్రజల నమ్మకం మాత్రం మారకూడదు. ఒక నాయకుడి జీవితంలో కొన్ని నిర్ణయాలు చరిత్రగా మిగిలిపోతాయి, మరికొన్ని తీవ్ర చర్చకు దారితీస్తాయి. 4 దశాబ్దాలకు పైగా ఒకే పార్టీతో కలిసి నడిచిన నాయకుడు ఒక్కసారిగా కొత్త రాజకీయ ప్రయాణం ఎందుకు ఎంచుకున్నారు? కాంగ్రెస్ నుంచి బీజేపీకి, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వరకు సాగిన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ మలుపులు ఆయన కెరీర్ ఎలా మార్చాయి తెలుసుకుందాం. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు సాధారణ నాయకుడి పాత్ర మాత్రమే దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, సంస్థాగత వ్యవహారాలపై అవగాహనను గుర్తించిన పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలప్పగించింది. అప్పటికీ రాష్ట్రంలో బీజేపీ విస్తరణ దశలో ఉంది.
పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లడం, కొత్త నాయకుల్ని ఆకర్షించడం, కార్యకర్తల్ని చైతన్యపరచడం వంటి బాధ్యతలు ఆయన భుజాలపై పడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో కన్నా లక్ష్మీనారాయణ అనేక జిల్లాల్లో పర్యటించారు. పార్టీ సమావేశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిరసనలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్ర అభివృద్ధి, రైతుల సమస్యలు, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై పార్టీ తరపున తన అభిప్రాయాల్ని బహిరంగంగా వినిపించారు. ప్రతిపక్ష రాజకీయాల్లో బీజేపీ ఉనికిని బలోపేతం చేయాలనే ప్రయత్నం చేశారు. అయితే ప్రతి రాజకీయ ప్రయాణంలాగే ఈ దశలోనూ సవాళ్లెదురయ్యాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారడం, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు వెలుగుచూడడం, నాయకత్వంలో మార్పులు చోటు చేసుకోవడం వంటి పరిణామాలు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపించాయి. కొన్ని అంశాలపై ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల నిర్వహణపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాలక్రమేణా బీజేపీతో ఆయనకు దూరం పెరిగింది. చివరకు పార్టీకి రాజీనామా చేస్తూ మరోసారి తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనకు టీడీపీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మరోసారి మారుతున్నాయి. అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీకి అనుభవజ్ఞులైన నాయకులు అవసరమయ్యారు. అలాంటి సమయంలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలో చేరిన తర్వాత ఆయన మరోసారి తన రాజకీయ బలం ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. గ్రామాల వారీగా పర్యటించడం, కార్యకర్తల్ని సమన్వయం చేయడం, స్థానిక సమస్యలపై స్పందించడం, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం ద్వారా తన పాత రాజకీయ శైలినే కొనసాగించారు. ఎన్నో ఏళ్ల అనుభవంతో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుంటూ మరోసారి ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. పార్టీలు మారినా ప్రజల మధ్య తన ఉనికిని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. రాజకీయాల్లో అనుభవం ఒక నాయకుడికి బలాన్నిస్తుంది. కానీ ప్రతి ఎన్నికల్లో ఆ అనుభవం ప్రజల తీర్పుగా మార్చుకోవటం అంత సులువు కాదు. రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, ప్రత్యర్థులు మారుతూ ఉంటారు, ప్రజల అంచనాలు కూడా మారుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నాయకుడి అసలు పరీక్ష మొదలవుతుంది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తరువాత తెలుగుదేశం పార్టీ తరపున మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ తన అనుభవాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? సత్తెనపల్లి ప్రజలు ఆయన మరోసారి ఎందుకు ఆదరించారు? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ ప్రాధాన్యాన్ని పూర్తిగా నియోజకవర్గంపై కేంద్రీకరించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకులతో సమన్వయం చేయడం, కార్యకర్తల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల్ని తొలగించే ప్రయత్నం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ ఓట్లు మాత్రమే కాదు, వ్యక్తిగత విశ్వసనీయత కూడా అవసరమనే విషయాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రచారంలో కూడా వ్యక్తిగతంగా ప్రజల్ని కలుస్తూ గతంలో చేసిన పనుల్ని గుర్తు చేస్తూనే భవిష్యత్ అభివృద్ధిపై తన ప్రణాళికల్ని వివరించే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచాయి. ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. అలాంటి నియోజకవర్గంలో రాజకీయ అనుభవం మాత్రమే సరిపోదు. స్థానిక పరిస్థితులపై అవగాహన, సామాజిక సమీకరణాలపై పట్టు, ప్రజలతో నిరంతర సంబంధం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కన్నా లక్ష్మీనారాయణ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఈ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ప్రతి వర్గాన్ని కలుపుకుని ముందుకు వెళ్లే వ్యూహాన్ని అవలంబించారు. ఎన్నికల ప్రచారం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణం కూడా సత్తెనపల్లి పోరుపై ప్రభావం చూపింది. ఒకవైపు కూటమి రాజకీయాలు, మరోవైపు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలు. ఈ పరిస్థితుల్లో స్థానిక సమస్యలే ప్రధాన చర్చగా మారాయి. రైతులు, మహిళలు, యువత, మౌలిక సదుపాయాలు, ఉపాధి, సాగునీటి అంశాలు ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపించాయి. ఈ అంశాలపైనే కన్నా లక్ష్మీనారాయణ కూడా తన ప్రచారాన్ని కేంద్రీకరించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సత్తెనపల్లి మరోసారి రాజకీయ చర్చల్లో నిలిచింది. ప్రజలు కన్నా లక్ష్మీనారాయణకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ విజయం ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితంలో మాత్రమే కాదు, టీడీపీకి కూడా కీలక విజయంగా భావించబడింది. దశాబ్దాల అనుభవం ఇప్పటికీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదని ఈ ఫలితం నిరూపించిందని ఆయన అనుచరులు వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రతి విజయం కొత్త బాధ్యతను కూడా తీసుకొస్తుందని కన్నా పలు సందర్భాల్లో చెప్పారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దృష్టి మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలపైనే నిలిచింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగిన నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణకు విజయాలు ఎంత సహజమో విమర్శలు కూడా అంతే సహజం. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగడం ఆయన ప్రయాణంలో ప్రత్యేకంగా కనిపించే అంశం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య కనిపించాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం సంపాదించడం ఒక విశేషమైతే, ఆ అనుభవాన్ని ప్రజా జీవితంలో ఎలా ఉపయోగించుకున్నారన్నదే ఒక నాయకుడి అసలు గుర్తింపు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, పదవులు శాశ్వతం కావు. కానీ ఒక నాయకుడి గురించి కాలం గడిచినా ప్రజలు మాట్లాడుకుంటే అదే ఆయన రాజకీయ జీవితానికి నిజమైన గుర్తింపు. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలు, పార్టీలు మారినా ప్రజల మధ్య కొనసాగించిన అనుబంధం, ఇవన్నీ కలిసి ఒక నాయకుడి రాజకీయ వ్యక్తిత్వం నిర్మిస్తాయి. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రయాణం, ఆయన నాయకత్వ శైలి, ప్రజల్లో ఏర్పడ్డ అభిప్రాయం, రాజకీయ వారసత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి ఒక ప్రత్యేకమైన పనితీరు ఉంటుంది. కొందరు సభల్లో చేసే ప్రసంగాలతో గుర్తింపు పొందితే, మరికొందరు ప్రజలతో నేరుగా మమేకమవుతూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కొనసాగించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా కనిపిస్తారు. నియోజకవర్గంలో చిన్న సమావేశాలైనా, పార్టీ కార్యక్రమాలైనా వ్యక్తిగతంగా హాజరవుతూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేసేవారనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. మంత్రి పదవిలో ఉన్న సమయంలో పరిపాలనా అనుభవాన్ని పెంచుకున్న ఆయన ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందనే విషయంపై మంచి అవగాహన సంపాదించారు. అదే అనుభవాన్ని తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారని ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు చెబుతూ ఉంటారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం, శాఖల పనితీరుపై అవగాహన, పరిపాలనా అనుభవం వంటి అంశాలు ఆయన రాజకీయ జీవితంలో బలాబలాలుగా చెప్పబడతాయి. అయితే రాజకీయ జీవితం అనేది కేవలం విజయాలతో మాత్రమే నిండిపోదు. విమర్శలు, విభేదాలు, భిన్నాభిప్రాయాలు కూడా ప్రతి నాయకుడి ప్రయాణంలో భాగమే. కన్నా లక్ష్మీనారాయణ విషయంలో కూడా అదే జరిగింది. పార్టీలు మార్చడంపై రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నలు లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నానని కన్నా పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని, వాటిని ప్రజలే చివరికి బేరీసు వేస్తారని ఆయన అభిప్రాయపడుతూ వచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అనుబంధం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. అక్కడి సామాజిక పరిస్థితులు, వ్యవసాయ రంగం, స్థానిక అవసరాలపై ఆయనకున్న అవగాహన గురించి కూడా తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గంలో ప్రజలతో నేరుగా మాట్లాడడం, వినతులు స్వీకరించడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి అంశాలు ఆయన రాజకీయ శైలిలో భాగంగా మారాయి. ప్రజాప్రతినిధి అంటే ఎన్నికల్లో మాత్రమే కనిపించే వ్యక్తి కాకూడదనే అభిప్రాయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర రాజకీయాలు ఎన్నోసార్లు మారాయి. ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి,
పార్టీలు అధికారంలోకి వచ్చాయి, వెళ్లిపోయాయి. కానీ ప్రతి దశలోనూ కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో కొనసాగారు. ఇది కేవలం వ్యక్తిగత పట్టుదల మాత్రమే కాదు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగగలిగిన సామర్థ్యానికి కూడా ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఒక నాయకుణ్ణి అంచనా వేయాలంటే ఆయన గెలిచిన ఎన్నికల సంఖ్య మాత్రమే కాదు, ప్రజల మధ్య ఎంతకాలం ప్రభావం చూపారన్నది కూడా ముఖ్యమే. కాంగ్రెస్ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం మంత్రిగా ఎదగడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ శాసనసభకు ఎన్నిక కావడం, ఈ మొత్తం ప్రయాణం ఆయన రాజకీయ జీవితంలో వచ్చిన మార్పుల్ని ప్రతిబింబిస్తుంది. మారుతున్న రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజా జీవితంలో తన ఉనికిని కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. నేటి రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం ముందుకొస్తున్న సమయంలో కూడా అనుభవజ్ఞులైన నాయకుల పాత్రపై చర్చ కొనసాగుతోంది. అలాంటి సమయంలో కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నాయకుల అనుభవం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రజలతో ఉన్న అనుబంధం భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనకు ఎంత బలం ఇస్తుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా మారుతుంది అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సమస్యలు దగ్గరగా చూస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టిన నాయకుడు గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం రాష్ట్ర మంత్రిగా, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మళ్లీ ప్రజల తీర్పుతో శాసనసభ సభ్యుడిగా విస్తరించుకున్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రశంసలు ఎదురైనా, విమర్శలొచ్చినా, విజయాలు దక్కినా, పరాజయం ఎదురైనా రాజకీయాలు వదలకుండా ప్రజా జీవితంలో తన ప్రయాణం కొనసాగించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు. ఒక నాయకుడి ప్రయాణం నిర్ణయించేది పదవులు మాత్రమే కాదు, కాలంతో పాటు నిలిచిపోయే ప్రజల జ్ఞాపకాలు కూడా. ఆ జ్ఞాపకాలలో కన్నా లక్ష్మీనారాయణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈ వారం ద లీడర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కీలక నేత గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.